హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నా వీడియోస్ చూసిన నా ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది. ఏంటి అన్నీ నాన్ వెజ్ వీడియోసేనా, మా వెజ్ ఏం లేదా అంది. తను అంతలా అడిగిన తర్వాత చేయకుండా ఉంటామా? తన ఫేవరెట్ దొండకాయ మసాలా కర్రీ చేసేద్దాం రండి. ఫస్ట్ ప్యాన్లో మసాలా పేస్ట్ కోసం పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టండి. అదే ప్యాన్లో 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీ, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ నువ్వులు వేసి నువ్వుల్ని కొంచెం చిట్లనివ్వండి. అందులోనే 2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి కలిపి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేయడానికి ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో 4 పలకలుగా చీల్చిన దొండకాయలని వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి దొండకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. దొండకాయలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టండి. అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చాక అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసి కలపండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. అందులోనే 2 మీడియం సైజు టొమాటోస్ సన్నని తరుగు కూడా వేసి కలపండి. టొమాటో స్కిన్ సపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం వేసి వేయించండి. ఇందాక మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నేను కొంచెం తగ్గించి వేసాను కాబట్టి ఆయిల్ సపరేషన్ అనేది అంత బాగా పైకి రాలేదు. బట్ కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు హోటల్ స్టైల్ కర్రీ వస్తుంది. ఇందులో ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అయ్యింది. బట్ ఏంటంటే వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు. ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టిన దొండకాయలు కూడా వేసి వాటన్నిటికీ మసాలా అంతా పట్టే వరకు కలిపి కొంచెం వాటర్ పోసి లిడ్ పెట్టుకుందాం. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్, కారం, మసాలా అనేది చెక్ చేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇందాక వేసిన సాల్ట్, స్పైసెస్ అనేవి మాకు సరిపోతాయి కాబట్టి నేను వేయలేదు. ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే
చూడండి చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది, గ్రేవీ కూడా దగ్గరగా వచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి దింపేస్తే మన దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.